చేనేత కుటుంబం కుమారుడు తమలాగే కష్టపడొద్దని సాయశక్తులా చదివించారా తల్లిదండ్రులు. వారి కోరిక మేరకే ఉన్నతంగా చదువుకున్నాడా యువకుడు. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ కొలువు సాధించాడు. అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఆహర్నిశలు శ్రమించాడు. ఫలితంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించాడు సుభాష్. మరి అతనెలా సన్నద్ధమయ్యాడు? భవిష్యత్తు లక్ష్యాలేంటో సుభాష్ మాటల్లోనే విందాం. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కష్టతరమైన ప్రక్రియ. ఇలాంటి సందర్భంలో 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చెందినటువంటి సుభాష్. ప్రస్తుతం మనతో పాటు సుభాష్ ఉన్నాడు. ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమైంది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు శుభాకాంక్షలు. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అయితే ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు ఇందులో 5లో 4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే లక్షల్లో రాస్తారు. ఆ లక్షల మందితో కంపీట్ చేసి ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? మీరు మొత్తం ఎంతమంది పిల్లలు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ నాన్న నేను అక్క ఉండేవాళ్ళం. అక్క పెళ్ళి అయిపోయింది. మాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రం. మా నాన్న పేరు ఏరు నరసింహ, అమ్మ పేరు పారిజాత. మాది చేనేత కుటుంబం. చిన్నప్పటి నుంచి వారు చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వారు చేనేత వృత్తి మీద ఆధారపడి మమ్మల్ని ఎంతో కష్టపడి వారు మమ్మల్ని ఇంతవరకు చదివించగలిగారు. వాళ్ళ కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూడడం వల్ల మాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగం సాధించాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించా వీళ్ళ కష్టాన్ని పోగొట్టాలనే ఆలోచన ఉండేది. ఆ విధంగానే కష్టపడి చదివి ఈరోజు ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉందండి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఈ పోటీ పరీక్షలకు ఎప్పుడు సన్నద్ధమయ్యారు? అది 2019లో బీటెక్ పూర్తయిందండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గండిపేటలో. బీటెక్ పూర్తవగానే కోవిడ్ టైం వచ్చిందండి. కోవిడ్ టైంలో 2 years పోయింది. దాని తర్వాత ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి మంచి జీతం ఉండేది. ఎంతైనా ప్రైవేట్ జాబే కాబట్టి మళ్ళీ అది రిజైన్ చేశాను. అది రిజైన్ చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. అలాంటి టైంలో వెనక బ్యాకప్ ఏం లేదు. మనం చూస్తే చేనేత కుటుంబం ఫినాన్షియల్గా మంచిగా లేనప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అనిపించింది. అయినా కూడా నా మీద నమ్మకంతో ఎట్లాగైనా సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో రిజైన్ చేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సాధించానండి. మీకు 5 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి కదా, ఏ సమయంలో ఏ ఉద్యోగం వచ్చింది? 2022లో SSC MTS వచ్చిందండి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. దాని తర్వాత RRB గ్రూప్ D వచ్చింది. దాని తర్వాత SSC CGL 2022 నోటిఫికేషన్లో పోస్టల్ అసిస్టెంట్గా వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా ఈ మధ్య గ్రూప్ 4 సాధించి అందులో మున్సిపల్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య CGL 24 నోటిఫికేషన్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కంట్రోల్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్లో ఆడిటర్గా వచ్చిందండి. ప్రస్తుతానికి అది జాయిన్ అవబోతున్నాను. ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు ఎలా సన్నద్ధమయ్యారు? మీ ప్రిపరేషన్ ఎలా సాగేది? ఎన్ని గంటల పాటు మీరు శ్రమించేవాళ్ళు? నార్మల్గా అందరికీ గవర్నమెంట్ జాబ్ అనగానే రోజుకు 10 గంటలు చదువుతారు, 12 గంటలు చదువుతారు అని ఒక అపోహ ఉంటుంది. అట్లా కాకుండా చదివిన 6 గంటలైనా 8 గంటలైనా ఒక క్వాలిటేటివ్ స్టడీ మనం ఒక అప్రోచ్ మనం తీసుకున్నట్లయితే దాన్ని పర్ఫెక్ట్గా చదివి దాన్ని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని అదే రివైజ్ చేస్తూ ఉంటే 12 గంటలు చదవాల్సిన అవసరం అయితే పట్టదండి. అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి మాక్ టెస్ట్ రాసేవాడిని. ఈ 2 ఫాలో అవ్వడం వల్ల అది సాధ్యమైందండి. ఇప్పుడు మీ ఈ ఉద్యోగాలు సాధించడంలో తల్లిదండ్రుల కృషి ప్రోత్సాహం ఎలా ఉండేది? తప్పకుండా ఉందండి. యాక్చువల్గా మనం బీటెక్ అయిపోగానే అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే వెళ్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా లక్షల్లో జీతాలు వస్తాయి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ తర్వాత. నేను కూడా మొదట అలాగే వెళ్ళాలని అనుకున్నాను. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ చేసి ఎంతో కొంత సర్వీస్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉండేది. నేను సాఫ్ట్వేర్కి వెళ్ళను, ఇట్లా గవర్నమెంట్ జాబ్ చేస్తానన్నా కూడా ఇంట్లో ఏమనకుండా నన్ను సపోర్ట్ చేశారు. ఫస్ట్ 2-3 years నేను ఖాళీగా ఉన్నా కూడా నన్ను ఏమనలేదు. నువ్వు సాధిస్తావు, నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఈరోజు ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఉద్యోగాలు సాధించానండి. ప్రస్తుతం రోజుల్లో విద్యార్థులు కావచ్చు, ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కావచ్చు, వారు 1-2 అటెంప్ట్స్ చేసి మాకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి కొంత నిరాశకు గురవుతున్నారు. అలాంటి వారు ఎలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తే, ఎలా చదువుకుంటే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి? నార్మల్గా 1-2 అటెంప్ట్స్ ఇచ్చి పెడితే వారికి పూర్తి అవగాహన లేనంటే అనుకుంటాను నేను. ఫస్ట్ మొదటగా ఉన్న సిలబస్ని పూర్తిగా చూసి అందులో మనం ఎంతవరకు వచ్చాము, ఈ అటెంప్ట్కి మనం ఎంతవరకు ఇచ్చాము, నెక్స్ట్ అటెంప్ట్ వరకు మనం ఇంకెంత ఇంప్రూవ్ అవుతాం అది చూసుకొని సిలబస్ని మొత్తం పూర్తి చేసిన తర్వాత అటెంప్ట్స్ ఇస్తే బాగుంటుందండి. సిలబస్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి సిలబస్ పట్టు వచ్చినాక మనం ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా కూడా 1-2 అటెంప్ట్స్లోనే అయిపోతుంది. చాలామంది సిలబస్ చదవకుండా చాలా రకాల బుక్కులు చదివి సిలబస్ కాకుండా ఎక్కువ చదివేసి మేము అంత చదివించామని అనుకుంటారు. దానివల్ల
ఎగ్జామ్లో సిలబస్ని బట్టి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సిలబస్ని పూర్తిగా చదివి దాని మీద పట్టు సారిస్తే ఉద్యోగాలు ఈజీగా వస్తాయండి. వీటితో పాటు మీ ఫైనల్ గోల్ ఏంటి? SSCCGLలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉంటుందండి. అది సాధించడమే నా లక్ష్యం. ఇది మొత్తంగా కూడా తల్లిదండ్రుల శ్రమను దగ్గర నుంచి చూసినటువంటి సుభాష్ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి అనుగుణంగా నిరంతరం శ్రమించాడు. మొత్తం కూడా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నారాయణపురం.